కలిగిన యేసు ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రత్యేకంగా నీ పాదాల కాడికి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దివ్యమైన నీ పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యేసయ్యా, నీ దివ్యమైన సహాయాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా. మరి బైబిల్ క్లాసులో మేమందరం చేరి కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానించడానికి మేము ఈ సమయంలో ఈ స్థలానికి కూడి వచ్చాం అయ్యా. కొద్దిమంది బిడ్డలు మరి అనారోగ్యంతో ప్రయాణాల వల్ల అయ్యా మరి క్లాస్కు రాలేకపోయారు. మరి వచ్చిన మేమందరం కూడా మరింత శ్రేష్టంగా నీ వాక్యాన్ని నేర్చుకోవటానికి మాకు కృప చూపండి. మీ దివ్యమైన సహాయాన్ని మీరు మాకు పరిపూర్ణంగా అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. ఈ వారంలో నేను వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ప్రభువు నా మనసుకి కొన్ని రకాలైన వచ్చిన భాగాలను ప్రభువు తీసుకురావటం జరిగింది. మరి ముఖ్యంగా ఈ బైబిల్ క్లాస్ కొరకు ఎంతో సిద్ధపడుతూ ప్రార్థనాపూర్వకంగా ఉన్నప్పుడు పాత నిబంధనలో జరిగిన పరిచర్యకు క్రొత్త నిబంధన కాలంలో జరుగుతున్న పరిచర్యకు చాలా వ్యత్యాసం అనేది మనకి లేఖనాలలో బైబిల్లో మనకు కనపడుతూ ఉంటుంది. అయితే ఈ నూతన నిబంధనలో ఒక కాపరి, పాత నిబంధన గ్రంథంలో కూడా మనకి యాజకులు, లేవీయులు, ప్రత్యక్షపు గుడారంలో పరిచర్యను గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ నూతన నిబంధనలోనికి వచ్చేసరికి ఆ పరిచర్య టోటల్ డిఫరెంట్గా ఒక ప్రత్యేకమైన కోణంలో మనం దాని గురించి ఆలోచన చేస్తాం. అందుకే ఈరోజున క్రొత్త నిబంధనలో నుంచి యోహాను సువార్తలో నుంచి ఒక కాపరి కలిగి ఉండవలసిన కొన్ని లక్షణాలను ఈ సమయంలో మనం ధ్యానం చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఎందుకంటే నేటి సమాజంలో అండి చాలామంది కాపర్లని పిలువబడుతున్న వారు కనుక వారి బాధ్యతలు ఏంటో వారు మరిచిపోయిన పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. వాస్తవానికి ఒక సంఘ కాపరిగా నేను నిర్వర్తించవలసిన బాధ్యతలు నేను గుర్తించాలి ముందుగా. తర్వాత ఒక రక్షింపబడిన విశ్వాసిగా నువ్వు జీవించవలసిన విధానం, నువ్వు గుర్తించవలసి వాటిని అనుసరించవలసిన కొన్ని బాధ్యతలు మనకు లేఖనాల్లో సుస్పష్టంగా కనపడుతున్నాయి. కనుక మనం దేవుని వాక్యములో నుంచి వస్తుంటే ఒక నిజమైన కాపరి లేదా ఒక క్రొత్త నిబంధన కాపరి ఎలా ఉండాలి అనే దానికి గొప్ప రోల్ మోడల్, గొప్ప మాదిరి ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయనకి మించిన కాపరి ఇంకొకరు లేరు. అపోస్తుడైన పౌలు గారు కూడా క్రీస్తు దగ్గర నుంచే ఆ కాపరి లక్షణాలు నేర్చుకోవాల్సిందే. ఎంత గొప్ప దైవజనుడైనా సరే మనకు రోల్డ్ మోడల్ ప్రభు అయిన యేసుక్రీస్తే. కనుక యేసుక్రీస్తునే మనం మాదిరిగా పెట్టుకోవాలి ప్రతి దైవజనుడు. ఈ రోజున నిజమైన సేవకుల్ని ఐడెంటిటీ చేయలేని పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. వాస్తవానికి చాలామంది విశ్వాసుల యొక్క ఆత్మీయ జీవితం కూడా చాలా చల్లారిపోతున్న దినాలలో ప్రస్తుతం మనం బ్రతుకుతున్నామంటే తప్పు కాదేమో. కనుక ఈ వాక్య భాగాలను ధ్యానం చేస్తున్నప్పుడు ప్రభు నా మనస్సులోకి అనేక విషయాలను తీసుకొచ్చాడు. వాటిలో నుంచి ప్రత్యేకంగా ఒక భాగాన్ని సెలెక్ట్ చేసుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయాన్ని మీరు ఒకసారి తీయాలని దేవుని సేవకునిగా నేను తెలియజేస్తున్నాను. గొర్రెల కాపరి అంటే మరేమో కాదు, అది కాపరి పిలుపు. పరిచర్యకు ఒక దృశ్యము వంటిది. యేసుక్రీస్తు క్రొత్త నిబంధనలో మంచి కాపరిగా మనకేం చేస్తాడండి, కనపడతాడు. మీరు ఒకసారి దేవుని వాక్యంలో నుంచి తీస్తే అదే యోహాను సువార్త 10వ అధ్యాయాన్ని దయచేసి మీరు ఒకసారి తీస్తే 10వ అధ్యాయం
11వ వాక్యాన్ని ఒకసారి మీరు చదువుతారండి. నేనే గొర్రెలకు మంచి కాపరిని. ఇక్కడ రాయబడ్డ మాట ఏంటండి? యేసుక్రీస్తు ప్రభుల వారు గొర్రెలకు ఏ కాపరి అంటమ్మా? మంచి కాపరి. మీ దగ్గర పెన్ను ఉంటే దాన్ని అండర్లైన్ చేసుకోండి జాగ్రత్తగా బైబిల్లో. యేసుక్రీస్తు ప్రభుల వారు, మనం బైబిల్ స్టడీలో ఉన్నాం కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరంటే గొర్రెలకు మంచి కాపరి. ఆ మాట చూసిన తర్వాత మీరు హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20వ వచనాన్ని తీయండి ఒకసారి. 13వ అధ్యాయం హెబ్రీ పత్రిక. ఇక్కడ చూడండి 13వ అధ్యాయం 20వ వాక్యాన్ని ఒకసారి చూస్తే అక్కడ మనకేం కనపడింది? గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు. ప్లీజ్ యువర్ అండర్స్టాండింగ్. కనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తు గొర్రెలకు మంచి కాపరి. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నాడు, ఆయన గొర్రెలకి గొప్ప కాపరి అంట. ఒకటి మంచి కాపరి, ఆయన గొప్ప కాపరి. మరొక మాట చూద్దామా? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనాన్ని తీయండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వాక్యాన్ని ఒకసారి చదువు. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము. ఇప్పుడు 3 రకాలైన కాపరి లక్షణాలను చూస్తున్నాం యేసుక్రీస్తు ప్రభుల వారిలో. ఒకటి, ఆయన మంచి కాపరి. ద సెకండ్ వన్, ఆయన గొప్ప కాపరి. థర్డ్ వన్, ఆయన ప్రధాన కాపరి. నేను చెప్తున్నానండి, ఈ భూమి మీద ఎంతమంది సేవకులైతే ఉన్నారో, ఎంతమంది దైవజనులు, గొప్ప గొప్ప వాళ్ళు, ద సో కాల్డ్ స్పీకర్స్ అని పిలువబడుతున్న వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరికీ మాదిరికరమైన కాపరి ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ప్రతి కాపరి ఆ కాపరి లక్షణాలు యేసుక్రీస్తు దగ్గర నుంచే నేర్చుకోవాలి. కనుక నేను నిజమైన సేవకున్నా కాదా? లేదు, ఇంకొకళ్ళు వాట్ ఈజ్ వాట్. కనుక దేవుని వాక్యములో నుంచి దయచేసి ఈ వాక్యాన్ని వింటున్నా, ఈ లైవ్లో కూడా వింటున్నా, మీకు చెప్తున్నాను, నిజమైన కాపరి మనము తెలుసుకోవటం, నిజమైన కాపరిని వెంబడించటం, నిజమైన కాపరి యొక్క పర్యవేక్షణలో ఉండటం, నిజమైన కాపరితో కలిసి పయనించటం, అది ఒక క్రైస్తవ సంఘానికి, ఒక క్రైస్తవ జీవితానికి అది ఎంతో ఆశీర్వాదయుక్తమైనది. ఇది నేను దేవుని సేవకునిగా చెప్తున్న మాట ఇది. ఎందుకంటే ఈ యోహాను సువార్త 10వ అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు మొదటిగా మనం ధ్యానం చేద్దాం. తర్వాత కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను కనుక షార్ట్గా. కనుక దయచేసి దేవుని వాక్యంలో నుంచి ఒకసారి యోహాను సువార్త కాడికి రండి. క్రొత్త నిబంధన అంతటిలో ఒక కాపరిగా క్రీస్తు యొక్క పాత్రను గురించి చెప్పబడిన బలమైన వాక్య భాగం యోహాను సువార్త 10వ అధ్యాయం. ఎస్ సార్ నో? మరలా చెప్తున్నాను, క్రొత్త నిబంధన అంతటిలో ఒక కాపరిగా క్రీస్తు యొక్క పాత్రను గురించి చెప్పబడిన బలమైన వాక్య భాగం ఏదన్నా ఉందంటే అది యోహాను సువార్త 10వ అధ్యాయం. కనుక ఈ యోహాను సువార్త 10వ అధ్యాయం ఒక కాపరికి కానీ ఒక విశ్వాసికి కానీ ఈ 10వ అధ్యాయం అర్థం కాకపోతే, కాపరికి విశ్వాసికి ఉండవలసిన సంబంధ బాంధవ్యాలు అర్థం కావు. అవి ఎప్పుడైతే అర్థం కావో అది సరైన లీడర్షిప్, సరైన నాయకత్వము అక్కడ మనకి కనిపించదు. ఒకసారి యోహాను సువార్త 10వ అధ్యాయం కాడికి మీరు రండి. మీరు 10వ అధ్యాయం 14, 15 వచనాలను ఒకసారి చదువుతారా అమ్మా? చదువురా.
నేను గొర్రెల మంచి కాపరిని. చాలా జాగ్రత్తగా పదాలు చూడండి. తండ్రి నన్ను ఎలాగూ ఎరుగును, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. నెంబర్ 1, మొట్టమొదటిది ఏంటంటే కాపరికి తన గొర్రెలను గురించి తెలుసు లేదా ఎరుగును. ద ఫస్ట్ వన్ మీరు గుర్తుపెట్టుకోండి. ఏ భూమి మీద ఉన్న ఏ కాపరైనా సరే ఆ కాపరికి తన గొర్రెల గురించి తెలియదు అంటే అతను కాపరే కాదు. కనుక వాక్యం చెప్పటం కాదు, వాక్యాన్ని బోధించడమే కాదు. కనుక ప్రతి కాపరి తన మందలో ఉన్న గొర్రెని ఏం చేయాలయ్యా? ఎరగాల. తెలియటం వేరు, ఎరగటం వేరు. కనుక ఇక్కడ సీక్వెన్స్గా చెప్పబడ్డ మాట ఏంటంటే గొర్రెల కంట తన కాపరిని ఎరుగుతుంది, తన కాపరి తన గొర్రెని ఎరుగుతుంది. ఈ రోజున మనకి సమాజంలో ఈ ఈ ఈ రిలేషన్ లేదు. ఒక కాపరికి ఒక విశ్వాసికి మధ్య ఈ సంబంధ బాంధవ్యం అనేది తెగిపోయింది. ఎరగట్లా, తెలుసు. ఇప్పుడు ఉదాహరణకి చెప్తా. ఎవరైనా ఓ ఓ ఓ పెద్ద సంఘంలో ఉన్నామనుకోండి, మనం వెళ్ళి ఒక 10,000 రూపాయల కానుక ఇచ్చాం కాబట్టి మనము తెలుసు. కానీ మన వలన ఆ సేవకుడు ఎరగడం. కనుక ఎరగటము, నువ్వు బాగా చర్చిలో నువ్వు పరిచయం చేస్తున్నావు అనుకో, నువ్వు తెలుసు అంతే, నిన్ను గురించి ఆయన ఎరగడు. అందుకే ఎరగటాన్ని గురించి ఒక చక్కని మాట రాయబడిందండి. దాన్ని నిర్వచనం నేను ఇలా రాశాను నోట్స్లో. ఒక క్రైస్తవ సేవకునికి ప్రజలకు మధ్య ఎలాంటి వ్యక్తిగత సన్నిహిత సంబంధ బాంధవ్యాలపై వాక్యాల వల్ల తెలుస్తుంది. దీనిని అర్థం చేసుకునేందుకు కాపరి అతని గొర్రెలకు మధ్య ఉండే సంబంధాన్ని గుర్తు తెచ్చుకోవాలి. కాపరి గొర్రెల మందగా మాత్రమే గాక వ్యక్తిగతంగా కూడా వెరిగి ఉంటాడు. నువ్వు మందిరానికి వచ్చావు కాబట్టి తెలుసు కాదు. అంటే ఎరగటం అంటే వ్యక్తిగత విషయాలు. నీ ఇంట్లో నీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది, నీ హెల్త్ విషయం ఎలా ఉంటుంది, కనుక నీ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది, నువ్వు ప్రభువుతో ఎంతసేపు గడపగలవు అంటే వ్యక్తిగత ఆత్మీయ విషయాలలో పరిశోధిస్తాడు అతను. నువ్వు ధ్యానిస్తున్నావా? కనుక వాక్యాన్ని చదువుకుంటున్నావా? ప్రార్థన ఎంతసేపు చేస్తున్నావు? ఒకవేళ చేయలేకపోతే ఎలా చేయాలి, ఏంది అంటే వీటన్నిటి విషయంలో కూడా అతను ఏం చేస్తాడు? గైడెన్స్ ఇస్తాడు, పట్టించుకుంటాడు. కనుక వ్యక్తిగత విషయాలను గురించి కూడా ఇతనికి ఏముంటుందండి? అవగతం ఉంటుంది. కనుక తెలుసు అనుకో, అవగతం ఉండదు. ఈ రోజున ఎంతమంది సేవకులకు తన సంఘానికి వస్తున్న విశ్వాసుల్ని ఎరుగుదురు? నా ప్రశ్న. నువ్వు మంచి కాపరిగా ఉండాలనుకుంటున్నావా? మనకి కాపరికి మాదిరి ప్రభు అయిన యేసుక్రీస్తే. యేసుక్రీస్తు తన గొర్రెలను ఎరిగాడు. ఈ రోజున సేవకులమైన మనందరం ఏం చేయాలా? గొర్రెలను ఎరగవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇక్కడ సీక్వెన్స్ రెండో మాట ఏమంటున్నాడంటే నా గొర్రెలు నన్ను ఎరుగును అంటున్నాడు. ఈ రోజున ఎంతమందికి తెలుసండి ఈ సేవకుడుని ఎంతమంది ఎరుగుదురండి? సేవకుడు చాలాసార్లు ఏమనుకుంటారంటే నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటారు. కానీ నేను చెప్తున్నాను, ఒక నిజమైన విశ్వాసి అయితే సేవకుడిని కూడా ఏం చేసిద్దండి? ఏం చేస్తారు? వాళ్ళు ఎరుగుతారు. వాళ్ళ వ్యక్తిగత పరిస్థితులు ఏంటి, వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఏంది అనే విషయాలపైన కూడా వీళ్ళు ఏం చేస్తారు? ఎరుగుతారు.
కనుక ఎరగటం అనే విషయమే ఈ రోజున చాలా దూరం అయిపోయిందండి, చాలా దౌర్భాగ్యకరం. అమ్మా దయచేసి నేను మీకు చెప్తున్నాను, ఈ రోజున అపవాది వెలుగుదూత వేషం వేసి అనేక మంది దేవుని సేవకులను సైతం ఈ రోజున మోసగిస్తున్నాడు వాడు. నేను నిజమే చెప్తున్నాను. చాలా గొప్ప గొప్ప ప్రార్థనా పరులని పిలువబడుతున్న విశ్వాసుల్ని సైతం వాడు దారి తప్పించేశాడు. కనుక వాళ్ళకి వాక్యం అవసరం లేదు. కనుక దయచేసి నేను చెప్తున్నాను, ఒకటి, నువ్వు ఒక నిజమైన దైవజనుడు అయితే నీ గొర్రెను నువ్వు ఎరగాలి. నువ్వు ఒక నిజమైన గొర్రెవైతే, ఒక విశ్వాసం అయితే నీ కాపరిని నువ్వు ఎరగాలి. అప్పుడు మాత్రమే అది అంగీకరించబడుతుందండి. ఇక ఆ మాట చెప్పుకుంటూ వచ్చి అంటాడు, ఇదే 10వ అధ్యాయంలో 3వ వచనం ఒకసారి చదవండి అమ్మా. ఏమంటాడు అక్కడ? అమ్మా తెలుపు తీయను, గొర్రెలు అతని స్వరము వినును, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. అక్కడ ఆగండి అమ్మ జాగ్రత్తగా, ఇది ఈ పాయింట్కి సంబంధించిన విషయమే. కాపరి ఏం చేస్తాడంటే గొర్రెని ఎట్లా పిలుస్తాడమ్మా? నీ పేరు అది అనుకుంటా, గుర్తు రావట్లేదమ్మా. ఇది సేవకుడు కాదు. నిజంగా నీకు పిల్లలు ఉంటే ఆ పిల్లల పేర్లు నీకు గుర్తుండవా? నేను ఇలా చెప్తున్నానండి, అసలు సంఘంలో ఉన్న ఆ వ్యక్తి పేరే నీకు గుర్తు లేకపోతే ఆ వ్యక్తి కొరకు నువ్వు ఎలా ప్రార్థన చేయగలవు? నా ప్రశ్న. అతని కొరకు ఎలా కన్నీరు గార్చగలవు? నా ప్రశ్న. అందుకే దయచేసి దేవుని సేవకులారా నేను చెప్తున్నాను, ఈ రోజున చాలామంది విశ్వాసులకి వాళ్ళ సేవకుడి పేరు తెలుసు. దుఃఖకరమైన విషయం ఏంటంటే తన సంఘానికి వచ్చే విశ్వాసుల పేర్లు ఆ సేవకుడికి తెలియదు, ఆ సేవకురాలకు తెలియదు. అంత దుఃఖకరం అండి. వాళ్ళ పేర్లు ఎలా గుర్తుంటాయి అంటే వాళ్ళ కోసం పదే ప్రభు పాదాల కాడికి ఎత్తుకొని వెళ్తే గుర్తుంటాయి. లేకపోతే ఎందుకు గుర్తుంటాయండి? గుర్తుంటాయా? నేను చెప్తున్నాను, నువ్వు డైరీలు రాసుకున్నంత మాత్రాన్ని గుర్తుండవు. కానీ వాళ్ళ కొరకు ప్రతిదినం నువ్వు ప్రార్థన చేసినప్పుడే వాళ్ళ పేర్లు. ఈరోజు నేను అనుకుంటాను, గొప్ప గొప్ప పాస్టర్లని పిలువబడుతున్న వాళ్ళు, వేలకు వేలు గ్యాదర్ అవుతున్న వాళ్ళు, కనీసం వాళ్ళ పాస్టర్ గారికి వాళ్ళ పేరు కూడా తెలియదండి. వాళ్ళ పేర్లు కూడా తెలియదు. కనుక వాళ్ళ చుట్టూ ఉంటారు ఆ 10 మంది పేర్లే వాళ్ళకి తెలుసు. కానీ ప్రభు ఇట్లా చెప్పలేదండి ఎక్కడ, నాకు తెలుసు. ఎట్లా పిలుస్తాడంట? తన గొర్రెల్ని పేరు పెట్టి పిలుస్తాడంట. బా, ఏం మాట అండి అసలు అది! పేరు పెట్టి పిలుస్తాడంట. అందుకే నేను ఒకసారి మాకు వాక్యాన్ని నేర్పించిన దైవ సేవకుడు ఆయన వీరపనేని స్టీఫెన్ గారు, ఆయనకున్న మెమొరీ ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. అసలు ఆశ్చర్యం. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం మా ఇంట్లో వాళ్ళ అసలు నా పేరు గుర్తుండమే గొప్ప విశేషం. మా ఇంట్లో వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ పేరు పెట్టి పిలుస్తాడండి. అసలు నా తర్వాత ఎన్ని బ్యాచ్లు వెళ్ళిపోయి ఉంటాయి, దాదాపు 12 బ్యాచ్లు ప్రజలు వెళ్ళిపోయి ఉంటారు. కానీ మా ఇంట్లో వాళ్ళందరినీ పేర్లు పెట్టి మరి పిలుస్తాడు. వాళ్ళు బాగున్నారా? కోటేశ్వరరావు బాగున్నాడా? అన్నపూర్ణ బాగుందా? పిల్లలు బాగున్నారా? వాళ్ళ పిల్లలు బాగున్నారా? అంటే ఎలా ఈ జ్ఞాపక శక్తి వచ్చింది అంటే, నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ప్రార్థన చేస్తేనే గుర్తుంటారండి. 1-2 చిన్న పరిచర్యలు కాదు, విస్తారమైన పరిచర్యలు ఉన్నాయి. కానీ నేను చెప్తున్నాను, ప్రార్థన చేసే సేవకుడికి మాత్రమే వాళ్ళ పేర్లు గుర్తుంటాయండి, లేకపోతే గుర్తుండవు. అందుకే ఇక్కడ ప్రభువు చెబుతున్నాడు, ఇతరుల గొర్రెల పేర్లు అతనికి పోవచ్చునేమో, కానీ తన గొర్రెల పేర్లు తనకు తెలుసు. మనము ఎవరి ఆత్మీయ జీవితానికి బాధ్యత వహిస్తున్నామో ఆ మందను గురించి తెలుసుకునేందుకు సమయాన్ని వెచ్చించాలి.
ప్రతి వారిని గురించి తెలుసుకోవాలి. పేరు పేరున వారి కోసం ప్రార్థన చేయటమే శ్రేష్టమైన పద్ధతి. అంతేగాక వారి వారి ఇళ్లకు వెళ్ళి వ్యక్తిగతంగా వాళ్ళని గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. అప్పుడే ఎరుగుతాడు ఆ కాపరి ఆ గొర్రెల్ని. నాట్ విజిటింగ్ సేవలు. మనం పిలిపిస్తే వచ్చేది కాదు సేవకుడు అనేది. నేను పిలిపిస్తే వచ్చేది కాదు సేవకుడు అనేది. కనుక మనం పిలవకుండానే మనల్ని విజిట్ చేయాలి. మొన్న ఒక అక్క వచ్చి చెప్తున్నారు మా ఇంటికాడికి, అన్న నేను 11-12 సంవత్సరాల నుంచి ఇంటికి వెళ్తున్నాను, ఒక్కసారి మా ఇంటికి పాస్టర్ గారు రాలేదన్న అంది. 12 సంవత్సరాల నుంచి ఆ సేవకుని కాడికి వెళ్తుందంట. ఒక్కసారి అది ఏం పిలిచినందుకు 12,000 ఖర్చు అయిందంట. ఆయనంతటా ఆయన ఒక్కసారి కూడా రాలేదంట ఆ పాస్టర్ గారు. మన పక్కనే చెన్నారెడ్డిపల్లి గ్రామం ఏమది, బ్యాంక్ కాడికి వచ్చి ఇంటికాడికి వచ్చింది. నేను నిజమే చెప్తున్నాను. కనుక వాళ్ళని గురించి ఎలా ఎరుగుతారండి నాకు అర్థం కాదు. ద సెకండ్ వన్, ఒకటి నిజమైన కాపరి తన గొర్రెలను ఏం చేస్తాడండి, ఎరుగును. తన గొర్రెలు కూడా ఏం చేస్తాయి, కాపరిని ఎరుగును. గుర్తుపెట్టుకోండి. కొంతమంది అనుకుంటారు మేము పెద్ద సంఘంలో సభ్యులమయ్యామని, పెద్ద ఇది అనుకుంటారు. ఏమున్నదాడ. ద సెకండ్ వన్, రెండవది ఇక్కడ ప్రభువు చెబుతున్నాడు, కాపరి తన గొర్రెలను నడిపిస్తాడు. ఇట్స్ అ సెకండ్ వన్, రెండవ మాట ఇది. కాపరికి ఉండవలసిన రెండవ విధి లేదా బాధ్యత. దీనికి రోల్డ్ మోడల్ ప్రభువుని యేసుక్రీస్తే. కాపరి తన గొర్రెలను ఏం చేస్తాడండి, నడిపిస్తాడు. రండి ఒకసారి ఇదే యోహాను సువార్త 10వ అధ్యాయం 3-4 వచనాలను మరొకసారి చదువుదాం. గొర్రెలు అతని స్వరము వినును, వెలుపలికి నడిపించునప్పుడెల్లా వాటికి ముందుగా, వెనక ముందా, వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమెరుగును కనుక అవి అతనిని వెంబడించును. హల్లెలూయా. నిజంగా ఎంత ఆశీర్వాదయుక్తమైన మాటలు ఇక్కడ ఉన్నాయో. అతనికి ద్వారపాలకుడు, తలుపు తీయును. నిజంగా గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన గొర్రెల పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించున్నప్పుడెల్లా వాటిని ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును. నేను చెప్తున్నానండి, నడిపించు. కాపరి గొర్రెలను ఏం చేయాలండి, నడిపించాలంటే నడక నేర్పాల. నడక అంటే ఇట్లా నడిపించటం కాదు, వాళ్ళకి జీవితాన్ని నేర్పాలండి సేవకుడు. ఎవరు ఇంకో విషయం తెలుసా, ఒక నిజమైన సేవకుడు వాళ్ళని గురించి వాళ్ళు ఆలోచన చేసుకునే దానికంటే కూడా వాళ్ళని గురించి ఆ సేవకుడు ఎక్కువ ఆలోచన చేయాలి. ఒకటి. నెంబర్ 2, ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నాను. ఈ సేవకుడు ఎప్పుడైనా ఏదైనా చెప్పినప్పుడు నెగిటివ్గా ఫీల్ అయ్యి దాన్ని తీసుకోలేకపోయారనుకో, రెండోసారి ఆ సేవకుడు అతనికి చెప్పలేడు. చేస్తాను. కనుక ఏం చేయాలా, చెప్పటం ఎంత ప్రాముఖ్యమో చెప్పిన దాన్ని అనుసరించడం అంతకంటే ముఖ్యం. కనుక ఒకసారి చెప్పినప్పుడు దాన్ని అనుసరించకపోతే ఇక అది వాళ్ళు దాన్ని గురించి లెక్క అసలు చెప్పకపోతే ఈయన దేవుడికి లెక్క అప్పగించాలి. నా మాటలు అర్థమవుతున్నాయని మీకు అనుకుంటున్నాను. కనుక ఇతని బాధ్యత ఏంటంటే నడిపించాలి. మీరు 23వ కీర్తన 2-3 చరణాలు ఒకసారి చదవండి. మీరు అక్కడ దావీదు ఏమంటాడండి, యెహోవా నా కాపరి.
చదవండి. పచ్చిక గల చోట్ల ఆయన నన్నేం చేస్తాడండి? పరుండజేయును. శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించును. నా ప్రాణమునకు ఆయన ఏం చేస్తున్నాడండి? సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను ఏం చేస్తున్నాడు? ఆయన నడిపించుచున్నాడు. కాపరి ఏం చేయాలండి? బ్రదర్స్, సిస్టర్స్, మీకు ఏమైనా అర్థమవుతుందా? కాపరి ఏం చేయాలా? నడిపించాలి. నడిపించే బాధ్యత. అంటే బైబిల్కు సమకాలిక దినాలలో రాత్రి సమయాల్లో ఎన్నో మందలు ఒకే దొడ్లో పండుకునేవి. తెల్లవారగానే ఒక్కొక్క కాపరి ఒక్కొక్క గొంతుతో పిలవగా ఎవరి గొర్రెలు వారి స్వరాన్ని గుర్తుపట్టి వాళ్ళను వెంబడించేవి. కాపరి వాటిని నీళ్ల దగ్గరకు, పచ్చిక బయళ్ళు దగ్గరకు నడిపిస్తాడు. అతడు వాటిని ముందుగా నడుస్తాడని గుర్తించాలి, వాటిని తరిమివేయడు. క్రైస్తవ సేవకులు ప్రజలను నడిపించటమే మన కర్తవ్యం. వాళ్ళను తరిమివేయకూడదు. దానికి బదులుగా జీవజలాల దగ్గరకు, దేవుని వాక్యము దగ్గరకు వారిని ఏం చేయాలా? ఇప్పుడు కాపరి విధిది కనుక కాపరి విధి అంటే ఏదో ఒక గంట సేపు ప్రసంగం చేసి ఇక నాకేం పట్టలేదులే, వాళ్ళు ఇచ్చే కానుకలు దశంభాగాలు తీసుకొని పండుకో, ఇక మెదలకుండా ఉంటే, ఇది కాదు అసలు పరిచర్య అంటే. నాకు తెలిసినంతవరకు కనుక వారిని ఏం చేయాలంట? నడిపించాలి. ఎక్కడికి నడిపించాలంటే పచ్చిక బయళ్ళు దగ్గరకు, అనగా శ్రేష్టమైన వాక్యం దగ్గరికి వాళ్ళని నడిపించాలి. నేను అసలు ఈ బైబిల్ క్లాసు ప్రారంభించడానికి గల ఉద్దేశమే ఇదండి. అసలు శ్రేష్టమైన వాక్యాన్ని ఎప్పుడైతే మరి నేర్చుకోగలుగుతారో మీరు శ్రేష్టం కాందాన్ని ఇట్టే ఐడెంటిఫై చేయగలరండి. సత్యం ఏంటో తెలిస్తే అసత్యానికి ఊరికనే గుర్తుపట్టవచ్చు. అసలు సత్యం తెలియకుండా మనం అసత్యాన్ని గురించి ఎంత నేర్చుకున్న దానివల్ల ఉపయోగం లేదు. కనుక సత్యం వెలుగులో అసత్యాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. అప్పుడు వాళ్ళ జీవితాలలో పరిశుద్ధాత్మ తన పని చేస్తాడని విశ్వసించాలి. అనుసరించేందుకు క్షేమకరమైన మార్గాలలోనే కాపరి వాళ్ళను నడిపించాలి. దీని గురించి పేతురు తన మొదటి పత్రికలో క్లుప్తంగా ఇలా తెలిపాడు. ఏమన్నాడండి ఆయన? ఒకసారి 5:23 తీయండి ఒకసారి. మొదటి ఇక్కడ 5:23 అండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5:23. త్వరగా చదవాలి, ఎంతసేపు కాదు. 5:23 23 మొదటి పేతురమ్మ, లేదా 23వ వచనం లేదా? ఒక్కసారి నేను చూస్తాను. రెఫరెన్స్ తప్పు పడింది అనుకుంటున్నాను నోట్స్. మూడో వచ్చినరా 2:3 చదువు. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగాను దుర్లభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు. మీరేం చేయాలండి? దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మీరు ఎలా ఉండండి? ఎలా? గట్టిగా చెప్పండి. మాదిరిగా ఉండండి. అంటే మందకి మాదిరిగా ఉండాలండి. ఎట్లా ఉండకూడదంటే ప్రభువులైనట్టుగా ఉండక. అంటే పాస్టర్ శాసించేవాడు కాదండి.
పాస్టర్ మాదిరిగా బ్రతికేవాడండి. కొంతమంది ఎట్లా మాట్లాడుతున్నారంటే, ఈ మధ్య నేను యూట్యూబ్లో అక్కడెక్కడ చూస్తున్నాను, నా మాట వినకపోతే నీకు శాపం వచ్చిద్దిరా, నువ్వు అట్టయిపోతావు రెట్టయిపోతావురా, నా మాటను ధిక్కరెత్తున్నావంటే నువ్వు దేవుణ్ణి ధిక్కరెత్తనట్టురా, అది ఇద్దని లేచి తిడుతున్నారండి. అసలు ఎవరిని? బిలీవర్స్ని. చాలా వేదన వేసింది నాకు. మొన్న మధ్యకాలంలో ఒక స్థలంలో ఒక పాస్టర్ గారు యూట్యూబ్ పబ్లిక్గా ఉన్న విశ్వాసం తిడుతున్నాడండి. అసలు అది కాదు మన బాధ్యత, అది కాదు మన బాధ్యత. వాళ్ళ పైన ప్రభువుగా కాక వారి ముందు మాదిరిగా ఉండమంటున్నాడు ప్రభు. మందకు మాదిరిగా ఉండాలి అంటున్నాడు ప్రభు. లేకపోతే చాలా కష్టం. కంటిన్యూషన్. అధికారాన్ని ఉపయోగించడం వేరు, నియంత్రత్వంగా వ్యవహరించడం వేరు. ఈ రెండింటికి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. అధికారాన్ని ఉపయోగించే కాపరి దేవుని భయం కలిగి నడుచుకుంటాడు. నియంతలా వ్యవహరించే కాపరి డంబంగా నడుచుకుంటాడు. ఏమి స్టేట్మెంట్ అండి! నేను మరలా ఈ స్టేట్మెంట్ చదువుతున్నాను, గుర్తుపెట్టుకోండి మరలా. ఎందుకంటే నా జీవితాన్ని కూడా మీ ముందు పెడుతున్నాను, మీరు కూడా ఈ వాక్యంలో నుంచి నన్ను చూడవచ్చు. అందుకే ధైర్యంగా మాట్లాడుతున్నాను. ఏదైనా పర్వాలేదు, సత్యం సత్యమే. అధికారాన్ని ఉపయోగించటం వేరు, నియంత్రత్వంగా వ్యవహరించటం వేరు. ఈ రెండిటికి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. అధికారాన్ని ఉపయోగించే కాపరి దేవుని భయం కలిగి నడుచుకుంటాడు. నియంతలాగా వ్యవహరించే కాపరి డంబంగా నడుచుకుంటాడు. కనుక డంబం మనలో ఉండకూడదండి. దేవుడు నన్ను నియమించాడనే సెన్స్ అతనికి పనిచేయాలి. నాకు కూడా ఇప్పుడు తర్లుబాడులో ఈ స్థానిక సంఘం ఉందంటే, ఈ సంఘం పైన ఇతడు నాట్ ప్రభువు. నేను ఒక ప్రభువు అంటే అధికారి, సర్వాధికారి. ఇది కాదు. ప్రభు అనే మాటకి సర్వాధికారి, దీనిపైన అన్ని హక్కులు నాయి అన్నట్టుగా ఉండకూడదు. నేను ఎట్లా ఉండాలంటే మాదిరిగా ఉండాలి. నేను ఎలా ఉండాలి అంటే, దేవుడు నన్ను నియమించాడు. ఇప్పుడు ఒక పనిలో నియమించారు అంటే నియమించినోడు గొప్పవాడు, పనిచేసేవాడు. నియమించి తినగండి ఇంకోడు ఉన్నాడు పైన. ఇప్పుడు నాకంటే పైన ఒక ఆయన ఉన్నాడు, ఆయన ప్రభు. కనుక కొంతమంది దేవుని భయం లేకుండా నియంతలాగా వ్యవహరిస్తారండి. అసలు ఇది దేవుని వాక్యానికి చాలా వ్యతిరేకయుక్తమైనది. నేను దాటి వెళ్తున్నాను. మూడో మాట, కాపరి గొర్రెలకు సేవ చేస్తాడు. ఏం చేస్తాడండి? అంత రివర్స్లో ఉంది కదా. గొర్రెలకు కాపరి ఏం చేస్తాడండి? కాపరి గొర్రెలకు సేవ చేస్తాడు. ఫస్ట్ వన్ ఏంటండి? మొదటి విషయం, కాపరి గొర్రెలను ఎరుగుతాడు. ఇది మొదటి విషయం. రెండవది, గొర్రెలను నడిపిస్తాడు. నడిపించటం అంటే జీవితాన్ని గురించి బోధిస్తాడు. అరే ఇది సరైంది కాదు, ఇది సరైంది. ద థర్డ్ వన్, మూడవది, ఇక్కడ ప్రభు చెబుతున్న ఒక ఉత్తమమైన, ఒక శ్రేష్టమైన, అత్యున్నతమైనది ఏంటంటే, ఏమంటున్నాడంటే గొర్రెలకు సేవ చేస్తాడు. ఇప్పుడు మనుష్య కుమారుడు భూమి మీద పరిచారం చేయటానికి వచ్చాడా, పరిచారం చేయించుకోవటానికి వచ్చాడా? చెప్పండి అమ్మ వాక్యాన్ని. యేసుక్రీస్తు ప్రభుల వారు పరిచర్య చేయటానికి, చేయించుకోవటానికి రాల, చేయటానికి వచ్చాడు ఆయన. కనుక ఈ రోజున ఈ వాక్యానికి ఏం చేస్తారో తెలుసా? గుడ్డ కప్పేసాం. ఈ రిఫరెన్స్కి మార్క్, బ్లాక్ మార్క్తో రుద్దేశాం. అందుకని చాలా దుర్మార్గం అండి. నేను ఒకసాట చూశాను, మీటింగ్ కొరకు వెళ్ళినప్పుడు.
ఆ పాస్టర్ గారు ఉంటే ఆ పాస్టర్ గారు ఇంట్లో పరిచర్య చేయటం తప్పని నేను అనట్లేదులే, కానీ ఇక ఆ సేవకురాలు ఉన్నారు, ఆ పాస్టర్ గారు ఇంట్లో కనీసం పడక మీద నుంచి కూడా కిందకు దిగట్లేదండి. అసలు టోటల్ బిలీవర్సే వర్క్ చేస్తున్నారు అక్కడ. ఎట్లంటే ఆ ఇంట్లో వాళ్ళు ఒక బానిసల్లాగా ఉన్నారండి. నాకు అదేంటి పాస్టర్ గారు వాళ్ళ చేత పని చేపిస్తున్నాం ఏంటంటే, అది వాళ్ళకి ఆశీర్వాదం అంటున్నాడు. ఏంద్రీ ఆశీర్వాదం అనుకున్నాను నేను మనసులో. నేను నిజం చెప్తున్నానండి. కనుక ఇప్పుడు పాస్టర్ గారికో లేకపోతే పాస్టమ్ గారికో అనారోగ్యం వచ్చి వాళ్ళు లెగవలేని స్థితిలో ఉంటే మనం వెళ్ళి పరిచర్య చేయటం తప్పు కాదు, అది భాగ్యమే. కానీ వాళ్ళు అన్నీ చేయగలిగిన స్థితిలో ఉండి కూడా మనం చేయటం కూడా కొన్నిసార్లు అది వాక్యానుసారం కాదు. కనుక ఆయనే పరిచారం చేయటానికి వచ్చాడండి, చేయించుకోవటానికి రాలేదు. ఇక్కడ చూడండి, ఒక మాట చదువుదాం మనం. ఇదే యోహాను సువార్త 11:5 ఒకసారి తీయండి అమ్మ. పది 11 చదవండి, లేకపోతే ఇంకా కొంచెం క్లియర్గా ఉంటుంది. చదవండి అమ్మా. 10:11 యోహాను సువార్త. నేను గొర్రెలకు మంచి కాపరిని కనుక తన ప్రాణం పెట్టడం ఒక పనే కాదండి, ఒక సేవ కాదనుకుంటున్నారు మీరు. ప్రాణం పెట్టడం కూడా ఒక పరిచర్యేనండి, మామూలు విషయం అనుకుంటున్నారు కాదు. మీకు నాకు తెలిసి అన్ని పరిచర్యల కంటే ఉత్తమమైన పరిచర్య ఇది, మామూలు పరిచర్య కాదు. తన ప్రాణాన్నే పెట్టడానికి వెనకాడలేదు. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. అలాగనే తన శ్రేయస్సు కంటే తన గొర్రెల శ్రేయస్సు తనకు ముఖ్యమని భావిస్తాడండి నిజమైన కాపరి. నేను మరలా చెప్తున్నాను ఈ స్టేట్మెంట్, జాగ్రత్తగా వినండి మీరు ఇక్కడ కాదు, ఇంకొక సంఘంలో ఎక్కడున్నా కానీ దీన్నే మీ మైండ్లో పెట్టుకోవాలి. ఇది వాక్యం. అలాగే తన శ్రేయస్సు కంటే తన గొర్రెల శ్రేయస్సే తనకు ముఖ్యమని అతను ఏం చేస్తాడండి, భావిస్తాడు. ఇందుకు మనల్ని ఉత్తేజపరిచి పురికొల్పేది మన గుండెల్లో దేవునిపై దాగిన ప్రేమ మాత్రమే. పౌలు దాన్ని ఇలా పేర్కొన్నాడు. ఏమన్నాడు ఆయన? 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 14 అనుకుంటా, చాలా అద్భుతంగా మాట్లాడాడు. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది, ఎలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన కనుక అందరూ మృతి పొందితీరని అనే మాట ఉపయోగించబడింది అక్కడ. కనుక క్రీస్తు ప్రేమ మమ్మల్ని ఏం చేస్తుంది? బలవంతం చేస్తుంది. ఆయన ప్రేమ బలవంతం చేస్తుంది. సేవ త్యాగాల ద్వారా ఈ ప్రేమను బహిర్గతం అవుతుంది. కృపతో కూడిన దేవుని వాక్యం, కృపతో కూడిన చర్యల ద్వారానే నిరూపించబడాలి. ఇంతకు ముందు చూచినట్లుగా యేసు ప్రభువు తాను మన జీవితంలో బోధను ఆచరించి మనందరికీ మాదిరిగా నిలిచాడు. మీరు చూడండి, యేసుక్రీస్తు బోధ ఈ ప్రపంచంలో అనేక మంది జీవితాలలో గొప్ప ప్రభావాన్ని నిలపడానికి గల కారణం ఏంటో చెప్పమంటారా? యేసుక్రీస్తు ప్రభు నోట్లో నుంచి ఏ మాట అయితే వచ్చిందో ఆ మాట మాట్లాడటానికి ముందు దాని ప్రకారంగా బ్రతికి మాట్లాడాడండి ఆయన. ఈ రోజున గొప్ప గొప్ప వాళ్ళు కూడా పిలువబడుతున్నారు, కానీ ఆ బోధలు అలాగే కొరతగా మిగిలిపోవటానికి గల కారణం ఏంటంటే, దాంట్లో పసలేకపోవటానికి గల కారణం ఏంటంటే, బోధిస్తున్నారే కానీ జీవించలేని పరిస్థితి. కనుక ఒక గొప్ప
గొప్పగా ప్రసంగం చేస్తే యూట్యూబ్లో చప్పట్లు కొట్టేసి అబ్బా ఏమి సేవకుడు అని చప్పట్లు కొట్టడం కాదు, అది కాదు సేవ. ప్రసంగం చేయటం సేవ అనేది అది మూర్ఖత్వమే నాకు తెలిసినంత వరకు. అసలు పరిచర్యలో ద లీస్ట్ పరిచర్య ఏదన్నా ఉందంటే అది వాక్య పరిచర్యే. పరిచర్యలన్నిటిలో సంఘములు అన్ని పరిచర్యల కంటే లాస్ట్ పరిచర్య ఏదన్నా ఉందంటే అది వాక్య పరిచర్యే. కానీ ఎంత తెలివైన వాళ్ళంటే విశ్వాసులు వాక్యం బాగా చెప్పే వాళ్ళని నిజమైన సేవకులు అనుకుంటారు. ఎంత దుర్మార్గం, ఎంత బలహీనం ఇది. అంటే ఒక గొప్ప సేవకుడు అవ్వటానికి అతడు గొప్ప వాక్యోపదేశకుడు కాదు, అతడు గొప్ప జీవితాన్ని జీవించేవాడు అయి ఉండాలి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను నేను. అందుకే యేసు ప్రభు బోధలు ప్రపంచాన్ని కదిలించడానికి గల కారణం ఏంటంటే దీనత్వాన్ని గురించి ఆయన బోధించాడమ్మా. కానీ ఆ దీనత్వాన్ని ఆయన చూపించాడు. తగ్గింపుని గురించి యేసు ప్రభు చూపించాడు, ఆ తగ్గింపుని ఆయన చూపించాడు. ఎంత తగ్గించాడంటే తనను అప్పగించబోతున్నాడని తెలిసిన ఇస్కరియోతు యోధా పాదాలు గడిగాడండి. శత్రువు పాదాలు ఎవరైనా గడుగుతారండి? పోయి తువాలతో తుడుస్తారా? ఆయన బోధకుడుగానే అయితే, ఆయన గొప్ప మంచి రబ్బీగా అయినడితే ఈరోజు ఎంత గొప్పగా మనం ధ్యానం చేసేవాళ్ళం కదా క్రీస్తు దైవత్వాన్ని గురించి. యేసుక్రీస్తు దీనత్వాన్ని గురించి, ఆయన సాత్వికాన్ని గురించి మాట్లాడాడు. ఎంత సహించాడంటే బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల ఎలా మౌనంగా ఉంటుందో యేసుక్రీస్తు అలా మౌనంగా ఉన్నాడండి. అంటే ఎంత సాత్వికమమ్మా. సాత్వికానికి కూడా హద్దులు లేని సాత్వికం ఉంటుంది అనుకున్నాను నేను. యేసుక్రీస్తు ఆయన శిలువ మరణంలో ఆయన గురించి ధ్యానం చేస్తుంటే పిడుగుద్దులు గుద్దే వారికి వారి ముఖాన్ని అప్పగించాడండి. ఎంట్రుకలు పెరికే వారికి ఆయన జుట్టును అప్పగించాడండి. అసలు నేను అనుకుంటున్నామా, యేసుక్రీస్తుకి వాళ్ళతో ఫైటింగ్ చేయటం చేతకాక మౌనంగా ఉన్నాడా? అంటే వాళ్ళని ఎలా కొట్టాలో తెలియదు యేసు ప్రభుకి. ఒక మాట సెలవిస్తే ఎక్కడో అక్కడ భస్మం అయిపోతారు అంతే. మాట సెలవిస్తే సముద్రం ఉప్పొంగుతున్న సముద్రం అట్లా ఆగిపోయిందండి కదా. లాజరు బయటికి రా అంటే శవం బయటికి లేచి వచ్చిందండి. ఏంటనుకున్నారు ఆయన మాట? చిన్నదానా లేంటి చచ్చిపోయినోడు లేచి కూర్చున్నాడండి. అంత పవర్ ఆయన నోట్లో నుంచి వచ్చింది. వీళ్ళందరూ అవుట్ అంటే దెబ్బకి ఏమంటారండి, అక్కడ పిట్టలు రాలిపోతాయి, అట్లా తెగుల్లాగా పడిపోయి చచ్చిపోయేవాళ్ళు నాకు తెలిసి. కానీ ప్రపంచానికి సాత్వికాన్ని బోధించడం చాలా తేలిక, కానీ సాత్వికాన్ని చూపించడం చాలా కష్టం. ద రోల్డ్ మోడల్ కాపరి ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే ఇతరులు వృత్తులతో పోల్చుకొని చూసినట్లయితే క్రైస్తవ సేవ ఎక్కువ ప్రయాసతో కూడి నాకు తెలుసండి. ఒక పాస్టర్ గారికి 500 కంటే మించి సంఘం ఉండకూడదండి నాకు తెలిసి. అది కూడా ఎక్కువే నాకు తెలిసి. ఒక పాస్టర్ గారికి 500కు మించి పరిచర్య ఉండటం కూడా ఆ సంఘానికి అతను చాలా లాస్ చేస్తున్నట్లే. ఒక 500 కంటే మించి నీకు సంఘం ఉందంటే ఆ మందకి నువ్వు చాలా నష్టం చేస్తున్న వ్యక్తి అవుతావు. విభాగించు. అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు, మీరే అక్కడ కూడుకోండి, అక్కడ ఒక సేవకుని పెట్టి యోగ్యుడు అని తెలిసిన వాడిని. కానీ వీళ్ళందరూ వస్తారు. ఎప్పుడు ప్రార్థన చేయాలి వీళ్ళందరి కోసం? నువ్వు ఎప్పుడు కన్నీరు గారవాలి నువ్వు వీళ్ళందరి కోసం? అంటే ఎంత భయంకరమైన విషయం అంటే, జనాలు బాగా వస్తుంటే ఇక్కడ బాగా సేవ జరుగుతుంది అనుకుంటారు. అక్కడ ఎంత అమాయకత్వం అండి జనాలకు అసలు. ఏ ప్రపంచాన్ని కదిలించిన బోధలు చేసిన యేసుప్రభు ఎందుకనండి 11 మంది కంటే ఎక్కువ సంపాదించలేకపోయాడు ఆయన? ఆయన కంటే గొప్ప ప్రసంగికులు వీళ్ళంతా. నాకు తెలిసి మిరాకిల్ సెంటర్ పెడితే అసలు యేసుప్రభు ముందు ఎవరో నిలబడేవాళ్ళ? మోడల్ యేసుక్రీస్తు ప్రభు. నాకు తెలిసి ఒక నిజమైన దైవజనుడు 500 మంది కంటే ఎక్కువ విశ్వాసం ఉంచడానికి కూడా ఇష్టపడ్డండి. ఈ మాట ఎంతమంది వింటున్నారు బట్ నాకు తెలియదు, నేను నిజమే చెప్తున్నాను. నెక్స్ట్ వన్, ఒక నిజమైన కాపరి. ఒకటి, ఎందుకంటే నీకు 10,000 మంది ఉంటే 10,000 మందిని నువ్వు ఎరగటానికి నీకు 1 సంవత్సరం సరిపోదు. సరిపోయిద్దా?
వాళ్ళ కుటుంబాలకు వెళ్ళగలవా? 10,000 కుటుంబాల కాడికి వెళ్ళగలవా సంవత్సరంలోనూ? పరామర్శించగలవా? వ్యక్తిగత విషయాలు తెలుసుకోగలవా? ద ఫిఫ్త్ వన్ అండ్ ఫోర్త్ వన్, 4వ మాట, నిజమైన కాపరి గొర్రెల్ని కాపాడతాడు. మొట్టమొదటిది తన గొర్రెలను ఎరుగుతాడు. నెంబర్ 2, తన గొర్రెలను నడిపిస్తాడు. నెంబర్ 3, సేవ చేస్తాడు. నెంబర్ 4, గొర్రెల్ని కాపాడతాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 12-13 వచనాలు ఒకసారి. యోహాను సువార్త 10వ అధ్యాయం 12-13 వచనాలు. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి ఏం చేస్తండి? చెదరగొట్టును. జీతగాడే గనుక గొర్రెలను గురించి లక్ష్యము చేయక ఏం చేస్తాడండి? పారిపోతాడు. ఏందండి అసలు ఈ మాటలు? అసలు ఏమన్నా అర్థమవుతుందా మీకు? ఇక్కడ ప్రభువు గొర్రెల్ని అసలు నిజమైన కాపరైతే గొర్రెలను వదిలిపెట్టి పోతాడండి అసలు అతను? గొర్రెలను వదిలిపెట్టి పోలేడండి నిజమైన కాపరి. కష్టంలో సైతం ఆ గొర్రెతో కూడా ఉంటాడండి. ఎందుకనుకున్నారు? దావీదు గొప్ప గొర్రెల కాపరి. దావీదు గొర్రెలను కాస్తా ఉండంటే ఒక చిరత పులి వచ్చి పట్టుకుందండి గొర్రెని. పోతే పోయిందని అనుకున్నాడా? ఎందుకండి దాని గురించి అంత శ్రద్ధ? ఎందుకండి అసలు? ఎందుకు అంత కేరింగ్? ఎందుకు అతనికి అసలు? ఎమ్మడబడ్డాడండి దాన్ని చంపేశాడండి. ఎలుగుబంటి వస్తే ఎలుగుబంటిని చేశాడండి. జీతానికి పెట్టుకునే కాపర్లు ఉంటారు కొంతమంది. గొర్రెల కాపర్లు మంద విస్తరించినప్పుడు జీతానికి పెట్టుకుంటారు కాపర్లు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 100 గొర్రెలను తీసుకొని వెళ్ళిపోతారు. కొన్నిసార్లు తోడేలు వచ్చి పట్టుకొని పోతాను వాళ్ళు చూస్తూ ఉంటారు, కానీ అంత పోరాడరు. ఎందుకో తెలుసా? ఒకవేళ ఆ తోడేలు వచ్చి నా మీద పడి నన్ను జీల్చిద్దేమోనని భయం. నిజమైన కాపరి అంట గొర్రెల కోసం తన ప్రాణాన్ని పెడతాడండి అవసరమైతే. అందుకే అంటాడు జీతగాడు ఎప్పుడు ఎప్పుడు నిజమైన కాపరి అవ్వలేడండి. జీతాల కొరకు చేసే ఏ వ్యక్తి నిజమైన కాపరి అవ్వలేడు. డబ్బుల కొరకు పరిచయం చేసే ఏ పాస్టర్ నిజమైన కాపరి అవ్వలేడు. సొమ్ము కోసం చేసేవాడు, డబ్బుల కోసం విజిటింగ్ చేసేవాడు నిజంగా అతడు సేవకుడే కాదు. చాలామంది పాస్టర్లు ఏం చేస్తారు తెలుసు? నాకు తెలుసు, నాకు చాలా మంత్ ఫస్ట్ వీక్లో విజిటింగ్ చేస్తారండి వీళ్ళు. ఎందుకు? నేను అంటాను పాస్టర్స్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే, నువ్వు ఒక నిజమైన సేవకుడు అయితే ఒక విశ్వాసి యొక్క లాస్ట్ వీక్లో నువ్వు విజిట్ చేయి. ఇంటికి వెళ్ళి ఒక జాబ్ హోల్డర్ ఇంటికి నువ్వు లాస్ట్ వీక్ వెళ్తాడా? లాస్ట్ వీక్ అసలు డబ్బులు ఉంటాయా? నేను నిజమే చెప్తున్నానండి. ఎంత దౌర్భాగ్యం. కొన్ని చర్చెస్ పాస్టర్స్ ఎలా ఉంటారంటే, ఆ పాస్టర్ గారు ₹1,00,000 శాలరీ కలిగిన వాళ్ళకే వెళ్తాడు. దాని కింద సెకండ్ అసిస్టెంట్ ఉంటాడు. ఆయన 50,000 శాలరీలు కలిగిన ఇంటికి వెళ్తాడు. ఆయన కింద ఇంకొక ఆయన ఉంటాడు. ఈయన 25,000 ₹20,000 శాలరీలు కలిగిన వాళ్ళకి వెళ్తాడు. ఆయన మీరు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు, ప్రపంచం అట్లా ఉంది ప్రజెంట్. కనుక ₹1,00,000 శాలరీ కలిగిన వాళ్ళకి ఈ పాస్టర్లు రాలేరు అక్కడికి. కనుక జీతగాడు ఎప్పుడు కాపరి కాలేడండి. ప్లీజ్ యువర్ అండర్స్టాండింగ్. ఎప్పుడు కాలేడు. కనుక జీతగాడు కాపరి
అవకాశవాది అంట, జీతగాడంట, కాపరి అవకాశవాది అంట. తన స్వార్థ ప్రయోజనం కోసం గొర్రెలను సాధనంగా ఉపయోగించుకుంటాడు. తోడేలు వస్తే వాటిని విడిచిపెట్టి పారిపోయి తన ప్రాణాన్ని ఫణంగా పెడతాడు. దేవుని సేవకు, క్రైస్తవ సేవకు బహిరంగంగా సవాలు చేసే శక్తులుంటాయి. ఇవి ఉన్నతమైన లోతైన క్రైస్తవ బోధలు నేర్పే మిషతో గొర్రెలను దారి తప్పించే గొర్రె చర్మాలు కప్పుకున్న తోడేళ్ళ వంటివి. వీటిలో కొన్ని వెలుపలి శత్రుముఖాలు కాగా మరికొన్ని లోపల శత్రువులు. కాపరి తన గొర్రెలను తన శత్రువుల నుండి కాపాడుతాడు. విశ్వాసం కోసం వివాదానికి చోటివ్వకుండా పోరాటం జరపటమే కాపరిగా నీ బాధ్యత. మీకు ఒక విషయం తెలుసలేదు, అసలు వాస్తవానికి మన ఆంధ్రాలో, మన ఇండియాలో గొర్రెల పెంపకం చాలా తక్కువ. అరబ్ కంట్రీస్లో గొర్రెలు పెంపకం చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఎలా ఉంటాయంటే, కొంతకాలం క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం గొర్రెల్ని తీసుకొని వెళ్ళిపోతారు. గొర్రెల్ని ఎడారి ప్రాంతంలో తీసుకెళ్ళిన తర్వాత గొర్రెలకి సెక్యూరిటీగా ఏం చేస్తారంటే రాళ్లతో చుట్టూరు దొడ్డి కడతారు. దొడ్డి కట్టిన తర్వాత అండి గొర్రెల కాపరి దానికి తలుపు పెట్టడు. ఉన్న విశేషమైన సంగతి ఏంటంటే, ఆ కంట్రీస్లో ఏ గొర్రెల కాపరి కూడా తన దొడ్డికి తలుపు పెట్టడు. కానీ మన ఆంధ్రాలోనే, మన ఇండియాలోనే ఎక్కువగా గొర్రెల దొడ్డికి ఏముంటాయండి? ద్వారాలు ఉంటాయి. కానీ ఆ దేశాలలో ద్వారాలు ఉంటాయి. మరి ద్వారాలు లేకపోతే ఎడారి ప్రాంతం, అందులో చిరత పులులు, తోడేళ్ళు, పులులు తిరిగే ప్రథమ స్థలాలు ఇవి. మరి ఎలా బ్రతుకుతాయి అంటే, ద్వారానికి అడ్డంగా కాపరి పండుకుంటాడంటండి. ప్రతి దినం ఆ ద్వారానికి ద్వారం ఉండదు. ఆ ద్వారంలోనే ఎవరు వండుకుంటారు? ఆ గొర్రెలు బయటికి వచ్చేదాకా, తెల్లవారేదాకా ఆ కాపరి ఆ వర్షం జోరు అనబడ్డా కానీ ఆ పట్ట కప్పుకొని ఆడే వండుకుంటాడు, కానీ అక్కడి నుంచి బయటికి రాడు. ఎంత సంరక్షణ అండి అసలు! ఇప్పుడు ఏదైనా తోడేలు కానీ, ఏదైనా చిరతపులి కానీ వస్తే ముందు ఎవరిని దాటుకుని వెళ్ళాలి లోపలికి? నేను ఇలా చెప్తున్నాను, కాపరి కంఠంలో ప్రాణం ఉండగా గొర్రెకు హాని జరిగిద్దా? ఇది ఈ సంబంధ బాంధవ్యంతో మాట్లాడుతున్నాడు యేసుప్రభు. అసలు కాంటెక్స్ట్ ఎలా ఉంటుంది రిలేషన్ అని. కనుక ఇది అయిపోయింది. అసలు ఇవన్నీ కనుమరుగైపోయినాయి అసలు ఈ రోజున పరిచర్యల్లో. అందుకే నేను దయచేసి చెప్తున్నాను, కనుక గొర్రెల్ని కాపాడాలి. తర్వాత 5th వన్, ఈ మాట చెప్పి నేను ఆపుతాను కొంతవరకు. కాపరి గొర్రెల్ని వెదకుతాడు. నిజమైన గొర్రెల కాపరండి, నిజమైన పాస్టర్ కాపరి గొర్రెల్ని వెతుకుతాడు. పదహారవ వచనం, 10వ అధ్యాయం. గొర్రెల్ని వెదకుతాడు. అమ్మా గట్టిగా చదువు. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలెను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒకడును అగును. ఏమన్నా అర్థమైందండి మీకు ఆ వచనం? మరలా చదువుతారా?
నేను ఆ, ఆ, నా తండ్రి ఏం చేస్తారండి? ఈ వాక్య భాగం ద్వారా ప్రభు యూదులు కాని ఇతర అవిశ్వాసుల్ని ఈ దొడ్డివి కాని ఇతర గొర్రెలు అని తెలిపాడు. ఇది స్వార్థికుని వృత్తిని గురించి బాగా తెలియజేస్తుంది. క్రీస్తు చేత గతములోనే ఎన్నుకొనబడి ఉండి కూడా ఇంకను ఆయనచే రక్షింపబడకుండా మిగిలిన వారే పై చెప్పబడిన గొర్రెలు దేవుని రాజ్య పరిధిలోనికి రాకుండా దొడ్డిలో లేని గొర్రెల వలె మరెందరో ఉన్నారనే విషయాన్ని మనం ఏం చేయాలండి? గుర్తించాలి. నేను తప్పక వాటిని కూడా తీసుకొని రావాలి అనడంలో ఎంతో బలవంతపు భావన కనిపిస్తుంది. నేను తప్పక వాటిని తీసుకొని రావాలి అన్నప్పుడు ఇంతకంటే మించిన ఆనందం వేరొకటి ఉందా అనిపిస్తుంది. అంటే ఆ లోపల ఉన్న వాళ్ళేమో సంఘముల వాళ్ళు. ఇప్పుడు లోకంలో ఉండటం వీళ్ళని గురించే కాదు, మరి బయట నశించిపోయే వాళ్ళ గురించి ఏంటి అంటే, ఒక నిజమైన కాపరి అండి ఈ సంఘములో ఉన్న వాళ్ళని గురించి ఎంత భారం కలిగి ఉంటాడో, బయట నశించిపోయే ఆత్మల పట్ల ఇంతకంటే రెట్టింపు భారాన్ని కలిగి ఉంటాడు అతను. అందుకే దీన్ని ఏమంటారంటే, ఈ జీవితం ఎలాంటిదంటే, ఇది నీళ్ళల్లో మునిగిపోతున్నాం అనుకోండి, చెక్క మీద కూర్చున్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? చెక్క మీద లేదా బల్ల మీద కూర్చున్నారు, ఏదో రకం వాళ్ళకి తెచ్చుకొని పోతారు, వాళ్ళు గమ్యం చేస్తారు. అసలు మునిగిపోతున్నాడికి అడిగి పోవాలండి. వాడి లోకంలో స్వార్థ అందని వాడు ఎవరో మునిగిపోతున్నాడు. ఆల్రెడీ స్వార్థ విని రక్షింపబడి సంఘంలో చేర్చబడిన వాడు సేఫ్ సైడ్లో ఉన్నాడు. అతను చెక్క మీద ఉన్నాడు, లేదా సేఫ్టీ జాకెట్ వేసుకున్నాడు, ఏదో రకంగా గమ్యం చేరుతాడు. ఎట్లా ఉండాలంటే, రక్షింపబడిన వ్యక్తికి రక్షణ లేని వ్యక్తి పట్ల భారం ఎలా ఉండాలంటే, మీ అందరికీ టైటానిక్ ఓడర్ గురించి తెలుసు కదండి. ఎప్పుడు మునిగిపోయింది అది? 1912వ సంవత్సరం. ఆండ్రూస్ అనే వ్యక్తి దాన్ని డిజైన్ చేశాడు. టైటానిక్ అనే మాటకు అర్థం బ్రహ్మాండమైంది అని అర్థం. 2222 సీటింగ్ కలిగింది అది. 2222 సీట్లు కలిగిన ఆ ఓడ చాలా విలాసవంతమైన భవనాన్ని తలపించేంత సకల సౌఖ్యాలతో, సకల లగ్జరీలతో అద్భుతంగా డిజైన్ చేయబడిన ఓడది. దాన్ని ఓడ నడుపుతున్న వ్యక్తి సుదీర్ఘ అనుభవం కలిగిన వాడు. ఇంచుమించు అతను 40 సంవత్సరాల కంటే మించి అనుభవం కలిగిన వాడు. అతను అట్లాంటిక్ మహాసముద్రం నుంచి ప్రయాణమై అమెరికాకి వెళ్తున్న అతను, ఇంగ్లాండ్ నుంచి. అతడు బయట నుంచి హెచ్చరికలు వస్తున్నాయండి, అటువైపు ఐస్ డీబర్గ్ ఉంది, మీరు అటు వెళ్ళొద్దు, మీ రూటుని గమ్యాన్ని మార్చుకోండి అని బయట నుంచి సంకేతాలు వస్తుంటే అతను ఏమంటాడో తెలుసా? ఆ ఐస్ డీబర్గ్ కూడా దీన్ని ఏం చేయలేదు, దాన్ని సైతం ముక్కలు ముక్కలు చేసుకుని వెళ్ళిపోయిద్ది, అంత శక్తి ఉంది ఈ వాడకు అంటాడు అతను. కనుక ఎప్పుడైనా ప్రభు కొంతమందిని చంపాలనుకున్నప్పుడు ముందు హెచ్చరిక వస్తుంది. హెచ్చరించకుండా ఏ మనిషిని ప్రభు తీసుకోడు. హెచ్చరిక అనేది వస్తుంది. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు హఠాత్తుగా నాశనం అయిపోతాడు అంతే. నాకు తెలిసి ఇంగ్లాండ్ దేశంలో, అమెరికా దేశంలో ఉన్న అనేక మంది కుబేరులు ఉన్నారు ఆ ఓడలో. కొన్ని లక్షల మిలియన్ల డాలర్లకు అధిపతులు ఉన్నారు దాంట్లో. నాకు తెలిసి దాంట్లో 2222 సేఫ్ మంది ఉంటే 2222 సేఫ్టీ జాకెట్లు ఉండాలి లోపల. దురదృష్టకరం ఏంటంటే దాంట్లో అన్ని సేఫ్టీ జాకెట్లు లేవు. ఎందుకంటే కొన్నే ఉన్నాయి దాంట్లో.
ఓ 1500 కంటే తక్కువ ఇంకా. కనుక ఆ సేఫ్టీ వెంటనే ఐస్ డిబార్గ్ని కొట్టడం, అది చెట్లటం, లోపలికి నీళ్లు రావటం, ఇది కొద్ది సమయంలో మునిగిందనేక ఈ దొరికిన వాళ్ళంతా ఈ సేఫ్టీ జాకెట్లు వేసుకున్నారండి. ఆ సేఫ్టీ జాకెట్లు వేసుకోండి అంటే చాలామంది గగ్గోలు పెట్టి ఏడుస్తున్నారు. నేను అనుకున్నాను ఆ రాత్రి వాళ్ళు ఎవరికి తెలియదు అనుకుంటా, వాళ్ళ జీవితంలో ఇదే నా జీవితంలో లాస్ట్ రోజు అని వాళ్ళు ఎవరైనా గ్రహించి ఉంటారంటారా? మీకు చెప్పండి, అసలు నా జీవితంలో ఇదే లాస్ట్ రోజు అని ఎవరైనా గ్రహించి ఉంటారా? నేను అంటున్నాను, వాళ్ళకున్న అధికారం కానీ, వాళ్ళకున్న డబ్బు కానీ వాళ్ళ ప్రాణానికి ఏమన్నా ఆపిందా? వాళ్ళ ప్రాణం పోకుండా ఏమన్నా ఆపగలిగిందా? వాళ్ళ ఐశ్వర్యాలు ఏమన్నా ఆపినాయా? వాళ్ళ అధికారాలు ఏమన్నా ఆపినాయా వాళ్ళ ప్రాణాన్ని పోకుండా? అయితే ఓడ పగిలిపోయింది. అందరూ ఇక ఓడలో నుంచి బయటకు వచ్చి చాలామంది మునిగిపోతున్నారు. ఒక బిలీవర్ అయిన యవనస్తుడు ఉన్నాడు దాంట్లో లోపల, సేఫ్టీ జాకెట్ వేసుకొని. ఒక బిలీవర్ అయిన, ఒక అద్భుతమైన ఒక సేవకుడు, సేవా పిలుపు కలిగిన అతను యవనస్తుడు సేఫ్టీ జాకెట్ తగిలించుకొని ఉన్నాడు. అతను మునిగిపోతా ఉన్నంటే అతని కాడికి వెళ్ళాడు. నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకున్నావా అని అడిగాడంట. అంటే నేను యేసు ప్రభుని నమ్ముకోలేదు అంటే, ఈ యవనస్తుడు చెప్పింది ఏంటో తెలుసా? నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకుంటావా, నా సేఫ్టీ జాకెట్ నీకు ఇస్తానన్నాడంట. సేఫ్టీ జాకెట్ ఇస్తే ఇతని పరిస్థితి ఏంటి? అక్కడక్కడే చచ్చిపోవాలి ఇంక, అంతే. అతను అన్నాడంట, నిజంగా నువ్వు సేఫ్టీ జాకెట్ నాకు ఇస్తావా? నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకుంటానంటే నా సేఫ్టీ జాకెట్ నీకు ఇస్తానన్నాడంట. అక్కడే ఆ సేఫ్టీ జాకెట్ మీద రెండు సెకండ్లు స్వార్థ చెప్పాడంట. ఆయన నిజమైన దేవుడు, నీ కోపాల కొరకు చనిపోయాడు, నేను ఆ ప్రభువుని నమ్ముకుంటాను. వెంటనే తన కళ్ళ ముందే సేఫ్టీ జాకెట్ ఇడిచి ఈత కొట్టుకుంటూ అతనికి తొడిగి తన కళ్ళ ముందే చచ్చిపోయాడంటండి అతను మునిగి. ఇతని ధైర్యం ఏంటో తెలుసా? నేను చచ్చిపోతే పరలోకానికి వెళ్తా, ఇతను చచ్చిపోతే నరకానికి వెళ్తాడు. ఒక కాపరి మనసు ఎట్లా ఉండాలండి నశించిపోయే ఆత్మల పట్ల. కనుక ఒక రక్షణ యొక్క విలువ అతనికి తెలుసు, మారు మనస్సు యొక్క విలువ అతనికి తెలుసు, నిత్య జీవాన్ని గురించిన విలువ అతనికి తెలుసు. ఇప్పుడు చూడండి, నిజమైన కాపరికి సంఘము లోపలను వారిని గురించి ఎంత భారం ఉంటుందో, ఎంత బాధ్యత ఉంటుందో, సంఘము వెలుపటి నశించిపోయే ఆత్మల పట్ల కూడా, అన్యజనుల పట్ల కూడా ఇతనికి ఏముంది? ఆ భారం ఉంది యేసుక్రీస్తు ప్రభుల వారికి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన యూదుల కోసమే చచ్చిపోలేదమ్మా. యూదుల కొరకు చనిపోయాడా? ఈ భూమి మీద ఉన్న సమస్త మానవాళి కొరకు ప్రభుని యేసుక్రీస్తు చనిపోయాడు. ఆయన ప్రతి శరీరం ఉన్న ప్రతి మనిషికి ఆయన దేవుడే. నేను దయచేసి చెప్తున్నాను చెల్లి, తమ్ముడు, నిజమైన కాపరి చాలా ప్రాముఖ్యమైనది. నిజంగా ఈ కాపరిని కలిగి ఉన్న మీరు నిర్వర్తించవలసిన బాధ్యతలు బోలెడన్ని ఉన్నాయి. ఆయన్ని సహకరించాలి, ఆయనతో నడవాలి, ఆయన కొరకు ప్రార్థించాలి, ఆయన ఇబ్బందుల్లో ఆయన పరామర్శించాలి. కేవలం మన గురించే కాకుండా వారిని గురించి కూడా ఆలోచన చేసే మనసు వాళ్ళకు ఉండాలండి. దయచేసి ఆయన సన్నిధిలో చేరిన మనందరం, ఆయన సముఖంలో చేరిన మనందరం నిజంగా అలాంటి